ఆసాపు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. ఆసాపు తన కీర్తనలో ఒక మాట అంటూ ఉన్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు, నీవు నా మాటలను ఎక్కడ, నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసి. ఈ నూతన సంవత్సరంలో నేను అనుకుంటాను, ప్రభా కొద్ది సమయమైనా ఏం మాట్లాడాలి నీ బిడ్డలతో ఈ నూతన సంవత్సరంలో అంటే దేవుడు ఎందుకో దిద్దుబాటు గురించి మాట్లాడాలి అనే ఒక బలమైన ప్రేరేపణ. దిద్దుబాటును గురించి మాట్లాడాలి, దాని గురించి ఎలా మాట్లాడాలో ఎక్కడ ఉందో అదంతా ఏమీ నాకు తెలియకపోయినా ప్రభా నీవే మాట్లాడు అని ఈ దినమంతా ప్రభు సన్నిధిలో వేచి ఉన్నా. ఆసాపు అంటూ ఉన్నాడు తన కీర్తనలో, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ప్రభువు నమ్మిన ప్రతి క్రైస్తవునికి, అంటే దైవజనులు మొదలుకొని, సువార్థికులు మొదలుకొని, విశ్వాసులు మొదలుకొని, అలాగే చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఇది చాలా అవసరము అనుకుంటా. బాల్యం మొదలుకొని ఒక వ్యక్తి మరణించే వరకు కూడా ఇది అవసరమే. చాలా క్లుప్తంగా చెప్తా, జాగ్రత్తగా వినండి. ప్రతి మనిషికి దేవుని రక్తము చేత, యేసుక్రీస్తు వారి రక్తము చేత కడుగబడిన ప్రతి విశ్వాసికి, అలాగే ప్రతి దైవజనునికి, ప్రతి సువార్థికునికి, ప్రతి విశ్వాసికి ఈ దిద్దుబాటు చాలా అవసరం. అదేంటి ఈ దిద్దుబాటు అనేది జీవితకాలమా, లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఇది అంటే అవును అంటా నేను. ఎప్పుడో 1998వ సంవత్సరంలో ప్రభుని అంగీకరించా. నేను చేసిన ప్రతి పాపాన్ని, ప్రతి తప్పిదాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నా, అయిపోయింది. ఇంకేంటి, ప్రతిరోజు ఒప్పుకోవాలా, ప్రతిరోజు దిద్దుకోవాలా దేవుని సన్నిధిలో అని మనకు ఒక ప్రశ్న వస్తే నేనంట అవును అంట. ఏ రోజు పాపాలు ఆ రోజు. పూర్వకాలంలో చేసిన వాటన్నిటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాము. ప్రభు ఎదుటికి రానప్పుడు చేసిన ప్రతి వాటిని నేనంట ఇప్పుడు మీరు ఏ పాపం చేయట్లేదా? ప్రతిదినంలో మీకేం అనిపించట్లేదా? ఏదైనా దేవునికి అవిధేయంగా ఉందేమో అనేది ఏమీ అనిపించట్లేదా? నాకైతే అనిపిస్తుంది.